అందరికీ ధ్యానోదయం. మరి 39 పద్యాల్లో ఏవైతే మిగిలినాయో అన్నీ ఈరోజు కంప్లీట్ చేద్దాం మాస్టర్స్ చక్కగా. ఈ జ్ఞానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, అదేలాగా వీరబ్రహ్మం గారికి, మరి ఈ మాధ్యమం ఏదైతే ప్రసాదించారో మహావతార్ బాబాజీకి, ఆ గురు పరంపరకి మొత్తము మనము గుర్తు చేసుకుంటూ చక్కగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. చాలా మటుకు కవర్ చేశాము. సో ఇప్పుడు అక్కడక్కడ కొన్ని మిగిలిపోయాయి కాబట్టి సార్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ నాకు ఆ 3 నేనప్పుడు నోట్ చేయలేదు సార్. అయితే జీవులను వధించి జీవులకు వేసి అది అయిపోయింది సార్. వెదికి వేసారి అయిపోయింది. గాలి తీరు విశ్వ గోళాల అది కూడా అయిపోయింది. ఓకే, చదవ ఫల మెరుగైన ఆటవికులకెల్లా ఆధ్యాత్మికత్వము పరశరీరములను తన శరీరముగా కోతి పిల్ల రీతి. ఓకే, దృష్టి గురించి ఉంది సార్. అది మొత్తం అవ్వలేదు. దృష్టి అని రాశాను నేను. చాలా గలదు హింస సంసారంబున. ఓకే, 6 కమలములకును ఆవల అది అయిపోయింది. సర్వ మతముల సారము గ్రహించి ఇతరులకు చేరేడి వేళ కులము లేదయా. పుస్తకము చదువ పూర్ణత్వము. ఓకే, ఓకే మేడం. జనన మరణ తీర్థయాత్రములందు ఉత్తమ ఉచ్ఛ్వాస నిశ్వాస 6 కమలము నావలం బైబిల్లో. ఇంకా ఉన్నాయి సార్, ఇంకా కాకపోతే అన్ని నేను నోట్ చేయలేదు అనుకుంటా. పర్లేదండి, ఇప్పుడు ఈ కంప్లీట్ చేద్దాము. ఏమన్నా ఉంటే మళ్ళీ సెకండ్ టైం చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే సార్. ఓకే మాస్టర్స్, లెట్ us ప్రొసీడ్. కులమనేటి తెగులు కొంపలు కూల్చు, చలమనేటి తెగులు చావు దేచ్చు, కులము చలము చంపు గురుడైన విప్రుండు కాళికాంబ హంస కాళికాంబ. తెగులు అంటే చీడ పురుగులు, కులము అనే ఆ యొక్క సరికాని వ్యవస్థని, ఆచారాన్ని మనలోకి చూపించారు కొంతమంది నెగిటివ్ ఎనర్జీ మాస్టర్స్. అందరూ ప్రజలంతా చక్కగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని విడగొట్టడానికి కొంతమంది స్వార్థపరులు వీళ్ళని విడగొట్టేస్తే వాళ్ళ కోరికలు తీరుతాయని ప్రజల్ని విడగొట్టేశారు. అది కులము. కులమనేడి తెగులు కొంపలు కూల్చును. కొంపలు కూల్చేస్తాయి. ఈ కులము అనే దాన్ని పట్టుకుంటే ఆ కులము ఈ కులం అని మొత్తము కొంపల్ని కూల్చేస్తాయి అని చెప్తున్నారు వీరబ్రహ్మం గారు. చలము అనే తెగులు చావు తెచ్చు. చలము అంటే చంచలత్వము, మనసు యొక్క సహజమైన గుణము చంచలత్వము. గాని ఆ తెగులు గాని పట్టుకుంటే చావుకి వెళ్తుంది. చంచలంగా ఉండే ఆ యొక్క మనసు చావు వరకు తీసుకెళ్తుంది మనల్ని. కులం అనేది సంసారాన్ని కూల్చితే, అంటే కొంపని కూలిస్తే, చలం అనేది మనల్ని చావు దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ 2 తెగుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కులము చలము చంపు గురువైన విప్రుండు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఒకటి గురువు, ఒకటి విప్రుండు. విప్రుండు అంటే బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానము కలవాడు. ఆ బ్రహ్మజ్ఞానం కలవాడు గురువు అయినప్పుడు
ఏం చేస్తాడు ఫస్ట్ అంటే కులమును చలమును చంపేస్తాడు. అంటే అందరి మానవులు ఒకటే, కులము సంబంధమే లేదు. ఏదైతే ఈ సరికాని ఆలోచన, సరికాని నమ్మక వ్యవస్థ ఈ కొంతమంది ఇచ్చారో ఈ సమాజాన్ని విడగొట్టడానికి, దేశాలను విడగొట్టడానికి, మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పెంచడానికి ఈ కులం అనే దాన్ని చంపేస్తాడు. చలము అంటే మనసుకు సంబంధించింది, దాన్ని కూడా చంపేస్తాడు. చంచలంగా ఉండే మనసుని ఏకాగ్రత చేసి శూన్య స్థితికి తీసుకెళ్తాడు, అంటే ధ్యానము. అచంచలంగా ఉంటే హనుమంతుడు. సో దీన్ని కూడా చంపేస్తాడు, అంటే ఆ చంచలత్వాన్ని, మనసు నుంచి చంచలత్వాన్ని చంపేస్తాడు. కులము చలము చంపు గురుడైన విప్రుండు. మనం అందరము విప్రులునైనా, మనమందరం బుద్ధులునైనా. ఎందుకు చెప్పారు ఆ పదము అంటే మనకు ఏ తారతమ్యం లేదు. మీరు ఏ పిరమిడ్ మాస్టర్ కలండి, ఎన్ని ధ్యానమాచకరాలు వెళ్ళండి, మీరు కులము అడగరు, గోత్రం అడగరు, ఏమీ అడగరు, ఏ ఊరి నుంచి వచ్చారు అడగరు. ఏమడతారు? ధ్యాన అనుభవాలు చెప్పండి, ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు, ఎంతమంది మహానుభావులను కలిశారు అనేసి మనం ఎప్పుడు ఆత్మనే పట్టుకుంటాము. ఈ శరీరానికి సంబంధించిందా, ఎక్కడ పుట్టావు, ఎవరు అమ్మా నాన్న, ఈ సంబంధం వీళ్ళు కాదు. కులము మనకు అవసరం లేదు, చలము అవసరం లేదు. ధ్యానం చేస్తాము, నిశ్చల స్థితికి వస్తాము. కులము చలము చంపు గురుడైన విప్రుండు కాళికాంబ హంస కాళికాంబ. నెక్స్ట్ పద్యానికి వెళ్దాం మాస్టర్స్. మాటకేమి ఫలము, మాటకేమి ఫలము, మనసు నిలుప ఫలము, మనసు నిలుప తేట మాట దొరకు, తేట మాట దొరక తానే దేవము కాళికాంబ హంస కాళికాంబ. తేట మాట దొరికితే దేవతామూర్తి అవు. అంటే ఎవరికైతే తేట మాట దొరికిందో వాళ్ళు దేవతామూర్తి, వాళ్ళే దేవుళ్ళు. ఇంక వేరే రకమైన దేవుళ్ళు లేరు ఎక్కడ. ఎవరికైతే వాక్క్షేత్రం బాగుంటుందో, ఎక్కడ ఎంత ఎలా ఎవరితో ఎలా వ్యవహరించాలని తెలిసి ఆ మాటలు మాట్లాడితే వాడే దేవత, వాడే దేవుడు అని చెప్తున్నారు. సో దానికి ఏమి ముందు ఇచ్చిన మాట ఏంటంటే మాటకేమి ఫలము. వడవడ 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 రాళ్ళు రెప్పల్లాగా మాట్లాడుతూ గలగలగలా మాట్లాడుతూ ఉంటే ఆ విషయాలు ఈ విషయాలు పనికొచ్చేటి పనికిరానిటి అన్ని కలిపేస్తే దానికి ఏమి ఫలితం లేదు అంటున్నారు వీరబ్రహ్మం గారు. మరి ఏంటంటే మనసు నిలుప ఫలము. ఆ మనసు నిలపాలి. మనసు నిలిపిన తర్వాత అప్పుడు ఆ తేటమైన మాటలు వస్తాయి, తేటైన మాటలు. కొన్ని గొడ్లు లేకపోతే కొన్ని మేకలు, కొన్ని జీవాలు నదిలో వెళ్తే ఆ నీళ్ళన్నీ కలుషితం అయిపోతాయి. ఏం చేయాలి? కొంచెం ఆపితే, కొంచెం ఆగితే అవన్నీ స్థిరమైతాయి. మళ్ళీ తేటైన నీళ్లు పైకి వస్తాయి. ఆ దుమ్ము లేచిందంతా మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది, పైన తేటైన నీళ్ళు వస్తాయి. అప్పుడు తాగడానికి ఆ నీళ్లు పనికొస్తాయి అంటున్నారు. సో మనం కూడా ఎన్నో చెప్పాలనుకుంటాము, ఏదేదో చేసేయాలనుకుంటాము, తెలిసింది తెలియదు అన్నీ చెప్పాలనుకుంటాం. ఆ మాటలకు ఫలం లేదు. మనసు నిలుప అంటే ధ్యానం చేసిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఆ యొక్క తేటమైన మాటలు అవి దొరుకుతాయి. ఆనిముత్యాలు దొరుకుతాయి ఈ రాళ్ళల్లో నుంచి. ఆ రాళ్ళలో నుంచి ఆనిముత్యాలు దొరికినప్పుడు ఆ ఆనిముత్యం ఒకటి మాట్లాడినా దానికి ఎంతో విలువ ఉంటుంది. అది సత్యమైన వాక్కు. ఒకే మాట, ఒకే బాణము, ఒకే సతి అన్నారు రాములు వారు. అంటే ఒకే మాట, ఆ మాటతో మూడు లోకాలను జయించవచ్చు నువ్వు. ఎన్నో మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. సో మాటకి అంత విలువ ఇచ్చారు. ఇదే వాక్క్షేత్రంలో ఉంది మనకి. బుద్ధ భగవాను నుంచి మనం నేర్చుకున్నది వాక్క్షేత్రము. పత్రిసారు ఖచ్చితంగా ఎక్కడైనా ఉన్నారంటే అది వాక్క్షేత్రం సరిచేసే దాంట్లో ఉన్నారు, ప్రతి దాంట్లో. సో ఇదే బ్రహ్మం గారు కూడా చెప్పినారు, తేట మాట. సో ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇంకొకసారి ఈ పద్యాన్ని మనము చర్చించుకుందాం. మాటకేమి ఫలము, మనసు నిల్ప ఫలము, మనసు నిలుప తేట మాట దొరకు, తేట మాట దొరక దేవతామూర్తియౌ కాళికాంబ హంస కాళికాంబ. ఓకే మాస్టర్స్, మరి నెక్స్ట్ పద్యానికి వెళ్దాం.
గురుముఖాన విన్న కుండలిని శక్తి మేలుకొలిపి యారు మెట్లు లేక దూరదృష్టి తోడి దూర శ్రవణం మబ్బు దూరదృష్టి తోడి దూర శ్రవణం మబ్బు కాళికాంబ హంస కాళికాంబ. ఇక్కడ ధ్యానం గురించి చెప్తున్నారు వీరబ్రహ్మం గారు. చూడండి ఎంత అద్భుతంగా ధ్యానం గురించి చెప్తున్నారు. గురుముఖాన విన్న, ఇక్కడ గురు అనేసరికి ఇక్కడ శ్వాస కాదు, ఇక్కడ ఒక మార్గదర్శకులు పత్రిసారు లేకపోతే వీరబ్రహ్మం గారు లేకపోతే ఇంకెవరన్నా, ఎందుకంటే ఆ యొక్క ప్రత్యక్షమైన గురువు మనకు చెప్పారు. ఆయన్ని మార్గదర్శకంగా చేసుకొని మనం ఈ సత్య మార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణించాము. గురుముఖాన విన్న సార్ ఎన్ని లక్షల కోట్ల సార్లు చెప్పుంటారు, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఒకటే ఆ ఒక్కటే చెప్తూ 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 జీవితమే ధ్యానం అయిపోయింది సార్కి. మనకు కూడా అది మార్గదర్శకమైంది. మనం కూడా ధ్యానం గురించే మాట్లాడతాము ఎక్కడికి వెళ్ళినా. సో గురుముఖాన విన్న కుండలిని శక్తి మేలుకొలుప యారు మెటు లెక్క, అంటే ఆ కుండలిని శక్తిని ధ్యానం ద్వారా మనము మేలుకొల్పుతాము. మేలుకొల్పిన తర్వాత ఏమవుతుందంటే 6 మెట్లు ఎక్కుతాము. 6 అంటే 6 చక్రాలు, 6 చక్రాలు మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఎక్కుతాము. కుండలిని శక్తి మేలుకొల్పి 6 మెట్టు లెక్క ఏమి దొరుకుతుందంటే దూరదృష్టి తోడు దూర శ్రవణం మబ్బు కాళికాంబ హంస కాళికాంబ, అంటే దివ్య దృష్టి దొరుకుతుంది మనకి. ఆ 3వ ఆజ్ఞా చక్రంలో ఉండే ఆ 3వ కన్ను తెరుచుకోబడుతుంది, ప్రతి ఒక్కరికి తెరుచుకోబడుతుంది. తర్వాత దూర శ్రవణం మబ్బు, అంటే ఎక్కడో ఏదో జరుగుతుంటుంది, ఆ యొక్క మ్యూజిక్ కానీ లేకపోతే ఆ మాటలు కానీ ఆ సత్యవాక్కులు మనకు ఇక్కడుండే వినిపిస్తాయి. దూర శ్రవణం మబ్బు, లేకపోతే దీని టెలిపతి కూడా అనుకోవచ్చు. సో ఈ యొక్క ధ్యానం చేస్తే మనకు దివ్య దృష్టి దివ్య శ్రవణము 2 కలుగుతాయని ఆ యొక్క చెప్తున్నారంటే వీరబ్రహ్మం గారు 400 సంవత్సరాల క్రితమే ధ్యానం చేసి ధ్యానం యొక్క సంపూర్ణ ఫలితాన్ని తీసుకున్నారు కాబట్టి మనకు కాలజ్ఞానం రాయడం జరిగింది. ఆ కాలజ్ఞానాన్ని పట్టుకున్నారు. ఈ యొక్క సమయానికి ప్రాధాన్యత ఇచ్చే జనులంతా. కానీ అదే వీరబ్రహ్మం గారు సత్యానికి, ధ్యానానికి, ధ్యాన సాధనకి, జ్ఞానానికి సంబంధించిన ఈ యొక్క కాళికాంబ సప్తసతి రాశారు. ఈ కాళికాంబ సప్తసతిని మన పత్రిజీ పట్టుకొని మనకు అందించారు. మనకు కాలంతో సంబంధం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ధర్మం ఉన్నప్పుడు కాలం ఆటోమేటిక్ గా మారుతుంది. ఆత్మ జ్ఞానమే మనకు ముఖ్యము అని దాన్ని పట్టుకున్నారు. సో వీరబ్రహ్మం గారు మనకు ఎంతో అద్భుతంగా ప్రసాదించిన ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం ఈ రోజు 4వ రోజు చర్చించుకుంటున్నాం మాస్టర్స్. నెక్స్ట్ పద్యానికి వెళ్దాం. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరటంచు దలచు వెర్రివాడు కలిసియుండుగాదే ఘట మటాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరటంచు తలచు వెర్రివాడు కలిసియుండుగాదే ఘట మటాకాశముల్ కాళికాంబ హంస కాళికాంబ. చిత్త విభ్రమమున, చిత్తము అంటే ఆలోచనలు, మనస్సు. విభ్రమమున అంటే అది సరికానిదిగా ఉంది. ఆ మనసు అనేది సరికానిదిగా ఉంది, కలుషితంగా ఉంది, దానికి సత్యమేందు తెలియకుండా ఉంది. అది ఏమంటుందంటే జీవేశ్వరులు, అంటే ఇక్కడ జీవుడు ఈశ్వరుడు అంటే ఆత్మ పరమాత్మ. మనలో ఉండే ఆత్మ సర్వ సృష్టికి మూలమైన పరమాత్మ. జీవేశ్వరులు వేరు వేరటంచు తలచు వెర్రివాడు, వాడు వెర్రివాడినైనా. జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని తెలిసేవాడు వెర్రివాడు. అది ఎక్కడి నుంచి కలిగిందంటే మనసు నుంచి వచ్చింది. అంటే ఒక సత్యాన్ని విడగొట్టి దాన్ని వేరువేరుగా చూపించేది, అంటే ఏకత్వాన్ని ద్వంద్వత్వంగా చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసేది మనస్సు. అది విభ్రమం చెందింది.
సో దానిలోన పడకండి అని సత్యాన్ని చెప్తున్నాడు. కలిసి ఇండుగాదే మఠాకాశముల్ అంటే ఒక కొండ ఉంది. మఠాకాశం అంటే ఒక కొండ ఉంది. కుండ లోపల ఏదైతే స్పేస్ ఉందో, కుండ పగిలిపోయింది అనుకోండి, ఆ బయట ఉండే స్పేసు లోపల ఉండే స్పేసు ఒకటే కదా. ఆ స్పేస్ లో ఏం తేడా ఉంది? ఆ బయట ఉండే ఆకాశము, లోపల ఉండే ఆ ఘటము అంటే ఆ బయట ఉండే మొత్తము వ్యాపించి ఉన్న ఆకాశ తత్వము అంతా ఒకటే అనే తత్వము. ఆ కొండ తయారు చేశారు. ఇప్పుడు ఆ కొండ లోపల ఉండే కూడా అదే కదా. ఆ కొండ ఒకటే తేడా ఉంది, కానీ రెండు ఒకటే కదా. అదేలాగా ఈ శరీరం అనే ఒక కొండ ఉంది. దీని లోపల ఆత్మ పరమాత్మ ఉన్నాడు. ఈ శరీరం వెళ్ళిపోతే, ఆ బయటికి వస్తే, శరీరం నుంచి బయటికి సూక్ష్మ శరీరయానం చేస్తే బయటకు వస్తే కూడా నువ్వే కదా ఉన్నావు. అక్కడ జీవుడు ఉన్నాడు, అక్కడ పరమాత్మ ఉన్నాడు, రెండు ఒకటే కదా అని మనకు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఒక బబుల్ వచ్చింది, ఒక బుడగ వచ్చింది. ఆ బుడగ లోపల ఉండే గాలి, ఆ బుడగ ఎన్నో క్షణాలు ఉండదు. ఆ క్షణం అయిపోయినాక ఆ బుడగ ఆ నీటితో ఆవహించబడింది కాబట్టి అది పెరిగే కొద్దీ అది పగిలిపోతుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్న గాలి, ఆ లోపల ఉన్న వాతావరణము, బయట ఉన్నది ఒకటే కదా. ఆ బుడగ కొన్ని క్షణాలు ఉంటుంది అంతే. ఇదేలాగా మనసు కూడా కొన్ని క్షణాలు ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఆ మనసు నిలకడగా చేస్తామో, శూన్యస్థితికి వెళ్తామో, అంతా ఒకటే. ఆ లోపలుండే కొండ లోపలుండే గాలి, ఆ బయట ఉండే స్పేస్ రెండు ఒకటే అని తెలుసుకుంటాము. నెక్స్ట్ పద్యానికి వెళ్దాం మాస్టర్స్. దివ్యమంగళము దేవతాబింబము ఉల్లమందునున్న ఉపముగనక యాత్రలెల్లదిరిగి యాతన పడనేల కాళికాంబ హంస కాళికాంబ. ఇంకొకసారి చెప్పుకుందాం. దివ్యమంగళము దేవతాబింబము ఉల్లమందునున్న ఉపముగనక యాత్రలెల్లదిరిగి యాతన పడనేల కాళికాంబ హంస కాళికాంబ. ఇక్కడ ఆత్మ యొక్క సహజ స్థితిని చెప్తున్నారు వీరబ్రహ్మం గారు. యాత్రలెల్ల తిరిగి యాతన పడనేలా, ఈ శరీరాన్ని ఎందుకునైనా కష్టపెడతావు? శరీరం లోపలే ఆ పరమాత్మ ఉన్నాడు, దీన్ని ఎందుకు ఊరికేనే కష్టపెడతావు? సుఖ స్థిర ఆసనము, వెన్నుపూస నిలబెట్టిన అవసరం లేదు. చక్కగా హాయిగా కూర్చోవచ్చు, ఎలాగైనా కూర్చోవచ్చు. శరీరం సుఖవంతంగా ఉండాలి, అలా కూర్చొని శ్వాసను పట్టుకుంటే యాత్రలెల్లా నీ సూక్ష్మ శరీరం జరుగుతుంది, అది చేసి వస్తుంది. ఈ శరీరాన్ని కష్టపెట్టిన అవసరం లేదు. దివ్యమంగళము అంటే ఈ శరీరము దివ్యమంగళము, దేవతామూర్తి. సో శరీరాన్ని ఎప్పుడు నీ శరీరాన్ని కానీ వేరే వాళ్ళ శరీరం కానీ శరీరాన్ని చూసి డిసైడ్ చేయొద్దు. అది ఏ కలర్లో ఉన్నా, అది సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, అది ఏ అంటే కాలు లేకపోయినా, చెయ్యి లేకపోయినా, ఏది లేకపోయినా సరే ఆ శరీరం అనేది దివ్యత్వము అంటే దేవతామూర్తి. తో శరీరాలను చూసి నోరు పారేసుకోకండి. ఎవరెవరి కర్మ ఫలితంగా వాళ్ళు ఆ శరీరాన్ని ఆ పాఠానికి అనుగుణంగా తెచ్చుకున్నారు. అవన్నీ కూడా పంచభూత తత్వమే. సో శరీరాన్ని చూసి నోరు పారేసుకుంటే నెక్స్ట్ జన్మలో మీకు అదే శరీరం వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ప్రపంచం వాళ్ళు చాలా మాట్లాడతారు. వాడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, వాడు లావుగా ఉన్నాడు, వీడు సన్నగా ఉన్నాడు. అందానికి సంబంధమే లేదు, ఆకారానికి సంబంధమే లేదు. వినాయకుడు కింద పడి ఆ ఉండ్రాళ్ళు తిని అలాగ పడిపోతే చంద్రుడు నవ్వాడు. ఆ శరీరాన్ని చూసి పార్వతీదేవి కోపం వచ్చింది. ఒక బిడ్డ హాయిగా తిన్నాడు, పండగ చేసుకుంటున్నాడు, కాలు జారి పడ్డాడు, నువ్వు నవ్వుతావా? నేను శపిస్తున్నాను నిన్ను అంటుంది. పార్వతీమాత ఎంతో కరుణమూర్తి, కానీ నువ్వు వేరే వాళ్ళ విషయాల్లో తలదూరిస్తే ఉగ్ర రూపం చూస్తారు, కాళికా మాతని చూస్తారు. మీరు ఒకే మాతే, శాంతిగా ఉంటుంది, కానీ మన యొక్క వికృత చేష్టలకి కాళికా మాత అవుతుంది. సో వేరే వాళ్ళ శరీరాలను చూసి మీరు డిసైడ్ చేయకండి. ఆ శరీరాలు దేవతామూర్తులు అంటున్నారు వీరబ్రహ్మం గారు. దివ్యమంగళము దేవతాబింబము, దేవత బింబం అది, అవేమి రాళ్ళు కాదు, చైతన్యంతో ఉన్న శరీరం ఇది, పంచభూత తత్వము. ఉన్నమందు అంటే ఉల్లమందు
అంటే ఈ ఉల్లము లోపల ఉపము ఉంది. ఉల్లము అనే ఈ శరీరం లోపల ఆ జీవుడు నివసించుంటాడు. అది గుడి, ఇది ఒక దేవాలయం అన్నారు ఆది శంకరాచార్యులు. దేవో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. నీ దేహమునైనా ఇది దేహం అనేది ఒక దేవాలయము. దాని లోపల గర్భస్థలములో ఆ యొక్క జీవుడున్నాడు, అనే దేవుడు. సో ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి మనము వేరే వాళ్ళని మాట్లాడే గురించి. సో యాత్రలెల్లా తిరిగి యాతన పడనేలా. జ్ఞానం కోసం మీరు యాత్ర చేయండి, ఎంటర్టైన్మెంట్ కోసం యాత్ర చేయండి, కానీ ముక్తి కోసము మోక్షం కోసము యాత్ర అవసరం లేదు. సూక్ష్మ శరీరయానం సరిపోతుంది, ధ్యానం సరిపోతుంది అంటున్నారు. దివ్యమంగళము దేవతాబింబము ఉల్లమందునున్న ఉపము గనుక యాత్రలెల్లదిరిగి యాతన పడనేల కాళికాంబ హంస కాళికాంబ. నెక్స్ట్ పద్యానికి వెళ్దాం మాస్టర్స్. వదనన్న గురుని వైపు గనగలేక వెర్రి మొద్దుల వలె వెదుకులాడు బుద్ధిమాలి జనులు పోయిరి పోకగా కాళకాంబ హంస కాళికాంబ. వద్దనున్న గురుని వైపు గానగలేక. వద్దనున్న గురువు, నీ దగ్గరే గురువు ఉన్నాడు. ఇక్కడ గురువు అనేసరికి ఇంతకు ముందు మనం అనుకున్నాము, గురు ముఖాన విన్నా అంటే అక్కడ ఒక శరీరము, ఒక మనసు, ఒక బుద్ధితో ఉన్న ప్రత్యక్షమైన గురువుని చూసాము పత్రిసారిని. ఇక్కడ గురువుని ఏం చూస్తున్నా శ్వాసని గురువు అంటున్నారు. వద్దనున్న గురువు వైపు గానగలేక అంటే నీ దగ్గర నువ్వు గురువుని నువ్వు చూడలేకపోతున్నావు. ఎందుకంటే ఆ గురువుని చూడాలంటే ఈ కళ్ళు అంటే చర్మ చక్షులు అవసరం లేదు. ఆ రెండు కళ్ళు మూసుకుంటే శ్వాస అనే గురువు నీకు స్ఫూర్తికి వస్తాడు. ఆ యొక్క శ్వాస అనే గురువు వద్ద అంటే వద్దనున్న గురుని వైపు గానగలేక ఎప్పుడు చూస్తావు అంటే ఈ రెండు కళ్ళు మూసుకుంటే అప్పుడు ఆ గురుని చూడగలవు. వెర్రి మొద్దుల వలె వెదుకులాడు అంటే గురువు శ్వాస రూపంలో లోపలున్నాడు. ఆ లోపలుండే గురువుని మర్చిపోయి బయటంతా వెతుకుతున్నావు. వెర్రి మొద్దుల వలె వెదుకులాడు బుద్ధిమాలి నరులు పోయిరి పోకగా. బుద్ధి ఉండే నరులు చెప్పట్లేదు ఇక్కడ, బుద్ధి మాలి నరులు పోయిరి పోకగా. అంటే ఒకరు ఏదో తీర్థయాత్రకి వెళ్తే ఆ బస్సు వేసుకొని ట్రైన్ వేసుకొని అందరూ బరిగితురే. ఎక్కడున్నాడు రా దేవుడు అంటే నీ దగ్గరే ఉన్నాడు దేవుడు. ఎక్కడ? శ్వాస రూపంలో గురువు ఉన్నాడు, ఆత్మ రూపంలో దేవుడు ఉన్నాడు. నీ దేహమే దేవాలయము. బుద్ధి లేదు కాబట్టి ఆ యొక్క లోపలుండే ఆ యొక్క వజ్రాన్ని బయట వెతుక్కుంటున్నారు. లోపలుండే ఆ మనశ్శాంతిని బయట వెతుక్కుంటున్నారు. పొయ్యిరి పోకగా అంటే ఒకరి తర్వాత ఒకరు పోతూనే ఉన్నారు గొర్రెల మందలాగా. ఎంత కష్టంగా చెప్పారు చూడండి. వీరబ్రహ్మం గారు ఇది అనుభవించి చెప్పారు. ఎందుకంటే ఆ ఊరు దాటలేదు. ఒక గుహలో కూర్చొని సంవత్సరాలు ధ్యానం చేసి కాలజ్ఞానం రాసి ఇవన్నీ చేసి సంసారం చేసి బిడ్డలను గాని అన్నీ చేసి మఠాన్ని కూడా వాళ్ళే స్థాపించారు. అంటే ఊరి పొలిమోరి దాటలేదు ఎప్పుడు. కానీ ఆస్ట్రల్ గా ఎన్నో లోకాలు తిరిగి వచ్చారు, ఎన్నెన్నో చేశారు. అంటే ఈ యొక్క భౌతిక శరీరాన్ని కష్టపెట్టిన అవసరం లేదు. సూక్ష్మ శరీరంతో అన్ని లోకాలు తిరిగి రావచ్చని సత్యాన్ని మరి ఈ రోజు పత్రిసారి చెప్పడము, ఆ రోజు బ్రహ్మం గారు చెప్పడము రెండు ఏకమైతుంది. మరి నెక్స్ట్ పద్యానికి వెళ్దాం మాస్టర్స్. పుణ్యలోకములకు పోయిన పోకగా పోవువారు వచ్చి పోవుచుండ్రు వచ్చి పోవు దారి వదిలించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. ఎవరైతే పుణ్యము పాపము చేస్తారో ఆ పుణ్యానికి అనుగుణంగా చనిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ పుణ్యం చేశారు కాబట్టి ఆ ఫలితం అనేది వాళ్ళని స్వర్గలోకానికి తీసుకెళ్తుంది. ఎవరైతే ఈ పుణ్యం చేస్తారో వాళ్ళు పోయిన పోకగా పుణ్యలోకానికి వెళ్తారు. పోవువారు వచ్చి పోవుచుండ్రు అంటే పుణ్యం లోకానికి వెళ్తారు అంటే స్వర్గానికి వెళ్తారు. అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ భూలోకంలో జన్మ తీసుకుంటారు.
మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు చేస్తారు, మళ్ళీ స్వర్గానికి వెళ్తారు. అంటే జనన మరణం అనేది కొనసాగుతూ ఉంటుంది. మనమేం చేయాలి అంటున్నారంటే, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే. అంటే జనన మరణం లేకుండా ముక్తి మార్గంలో ఆ యొక్క ముక్త స్థితిని పొందాలి. ఇంక మళ్ళీ రానవసరం లేదు. అంటే ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి అంటున్నారు వీరబ్రహ్మం గారు. పుణ్యలోకములకు పోయిన పోకగా పోవువారు వచ్చి పోవుచుండ్రు. వచ్చిపోవు దారి వదిలించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. ఇంకా నెక్స్ట్ పద్యానికి వెళ్దాం మాస్టర్స్. రూపరహితునకు రూపము గల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి కాళికాంబ హంస కాళికాంబ. రూపరహితుడునకు రూపము కల్పించి, అంటే మనకు తెలుసు రూపరహితుడు, గుణరహితుడు, నామరహితుడు అయిన ఆ భగవంతునికి ఒక ఐడెంటిఫికేషన్ కోసము, లేకపోతే మనము గుర్తు పెట్టుకోవడం కోసము ఒక రూపాన్ని తీసుకొని ఆ పరమాత్మ వచ్చాడు. లేకపోతే మనం గుర్తు చేయలేమని రాముడు గాను, కృష్ణుడు గాను, ఇంకా కాళికా మాత, ఇంకా దుర్గామాత, సీతామాత అలాగొచ్చారు వాళ్ళు. కానీ మనం ఆ రూపాన్నే పట్టుకొని అదే సర్వము అనుకొని ఆ రూపాలతోనే వెళ్తున్నాము అనేసి, ఒక రూపము తర్వాత ఇంకొక రూపము, ఇంకొక రూపం తర్వాత ఇంకొక రూపము, రూపాలనే పట్టుకుంటున్నాం కానీ ఆ లోపల ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒకటే అని మర్చిపోయాము. రూపరహితునకు రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు. కర్మకాండలు అంటే చేత్తో చేసే పనులు, మంత్రాలు, తంత్రాలు, ఇవి కలుషమతులు అంటే పెంచుతూనే పోయినారు. ఒకప్పుడు ఒక చిన్న పని ఉండేది, ఒక దేవుడు ఉండేవాడు. ఇప్పుడు అనేక దేవుళ్ళైనారు, అనేక పూజలైనాయి, అనేక పనులు చేస్తూనే ఉన్నారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అవుతుంది, ఆత్మ ఉన్నతమైన లోకానికి వెళ్తుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఈ భూమి మీద జన్మ తీసుకుంటుంది. ఆ ఇంట్లో పుడుతుంది, లేకపోతే వేరే ఇంట్లో పుడుతుంది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడని, ఆ వెళ్ళిపోయిన ఆత్మకి శాంతి జరగాలని నువ్వు ఇక్కడ కర్మకాండలు చేస్తే, మరి నీ ఇంట్లోనే మనవడుగా మనవరాలుగా పుట్టిన ఆత్మ ఇక్కడ ఉంది కదా, మరి ఉన్న వాళ్ళకి చేయొచ్చా కర్మ అంటే అది వాళ్ళకి తెలియదు. ఏమీ తెలియకుండా కలుషమతులు, మతులు అంటే ఆ యొక్క మనసులు, ఆలోచనలు అవి కలుషితం అయిపోయినాయి. ధర్మ మార్గాన్ని ఎప్పుడో వేసాయి, పొట్టకూటి కోసము అవి చేస్తున్నారు వాళ్ళు. ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి కాళికాంబ హంస కాళికాంబ. ధర్మ మార్గములు ఉన్నాయి, దాన్ని ఈ కలుషమతులు అంటే ఆలోచనలు, ఈ యొక్క మనస్సు దాన్ని కలుషితం చేసింది. మంచిగా ప్రవహించే గంగ వంటి నీళ్లు ప్రతి నదిలో ఉండేవి ఒక 50-60 సంవత్సరాల క్రితము. ఏమి చేశారు ఈ కలుషమతులు? ఆ యాత్ర, ఈ యాత్ర, ఆ తీర్థము, ఈ తీర్థము, ఆ డబ్బులు, ఈ డబ్బులు, ఆ సంపాదన, ఈ సంపాదన అని ఆ యొక్క సహజంగా ప్రవహించే తాగేదానికి, స్నానం చేసేదానికి అన్నిటికీ ఉపయోగపడే ఆ యొక్క గంగామాతని, ఆ దాన్ని ఈ కలుషమతులు ఏం చేశారంటే పొల్యూషన్ చేసి పడేశారు. ధర్మ మార్గములన్నీ ధ్వంసము చేసిరి. ఈరోజు ఏ నదిలో కూడా మనం స్నానం చేసే విధంగా లేదు, ఆ నీళ్లు తాగే విధంగా లేదు. అలాగే ధర్మము కూడా ఎంతో అద్భుతంగా ఉండేది. మతులు కలుషితం కానప్పుడు ఈ కర్మకాండలు పెంచి ఆ ప్రకృతిని అంతా నాశనం చేసేసిన వల్ల ఆ కలుషమతులైనవి ధర్మమును, ఆ మార్గముని ధ్వంసం చేశారు. మనం ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి అంటే మన మతులు క్లీన్ చేసుకోవాలి. ఆలోచన వ్యవస్థని మనం క్లీన్ చేయాలి. ఏంటంటే సర్వము ఉండేది ఆ భగవంతుడే. మనం ఎందుకు ఆ కుంభమేళకి వెళ్ళాలంటే ఆ తల్లిని, ఆ గంగాదేవిని ఇంకా కలుషితం చేయకూడదు, అక్కడ షాంపూలు వేయకూడదు, దాన్ని ఇంకా మంచిగా చేయాలి. అంటే ఎంతో అద్భుతంగా ఆ గంగామాతని మనము పూజించాలి అంటే దాన్ని ఇంకా ప్యూరిఫై చేయాలి. సరి అయిన ఆలోచనలు పెట్టుకోవాలి. గాలి ప్యూర్గా ఉండాలి, అదేలాగా నీళ్లు ప్యూర్గా ఉండాలి. అన్నిటికన్నా మించి మన ఆలోచనలు ప్యూర్గా ఉండాలి. కలుషితం కాకూడదు, పొల్యూషన్ కాకూడదు, ప్యూర్గా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛతగా ఉండాలి. అప్పుడు ఆ ధర్మ మార్గము ఏదైతే ఈ జనులు ధ్వంసం చేశారో అది మళ్ళీ తెరుచుకోబడుతుంది. మరి ఆ ధర్మ మార్గంలోనే మనము జీవహింస చేయకుండా,
చక్కటి శుద్ధ సాకారం తీసుకుంటూ అటు ప్రకృతికి ఇటు పరమాత్మకి రెండిటికి మేలు చేస్తూ ప్రతి పిరియడ్ మాస్టరు నడుం బిగించాడు. ఆ యొక్క ధర్మ మార్గంలో నడుస్తున్నాడు. అందువల్లే భూమి మీద ఇప్పుడు ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ మూలము ఆ యొక్క కలుషమతులు అంటున్నాడు. అంటే ఆలోచన విధానము. ఆలోచన విధానాన్ని మార్చుకుందాం, చక్కగా సాకారం తిందాం. ఎవ్వరికి ఇంట గాని బయట గాని హింసలు చేయకుండా ధర్మ మార్గాన్ని అనుసరించాం మాస్టర్స్. మరి నెక్స్ట్ ఇంకొక పద్యానికి వెళ్దాం. సాటి మానవునకు సాయము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళుగట్టి మృకులుడిన బ్రతుకు చక్కబడంబోదు కాళికాంబ హంస కాళికాంబ. సాటి మానవునకు సాయము పడబోక. నీ చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు మనుషులు, వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఏదో. వాళ్ళకి సహాయం చేయకుండా నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి ఎక్కడో ఉన్న రాళ్ళని నల్లగా అవి తెచ్చుకొని నీకు పబ్బము గడుపుకోవడానికి లేకపోతే ఒక నమ్మక వ్యవస్థను క్రియేట్ చేయడానికి తీసుకొని వచ్చి మొక్కులిడినా దానికి మొక్కులు చేస్తే బ్రతుకు చక్కబడంబోదు. నీ బ్రతుకు మారదు నాయనా. బ్రతుకు మారాలంటే తోటి మానవులని, తోటి నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నీకు వీలైనంత సహాయం చేసి వాళ్ళను కూడా మంచి మార్గంలో తీసుకువచ్చి అందరూ సేవా తత్పరులైతే, ఏది ఆశించకుండా సేవ చేసుకొని అందరూ కలిసిమెలిసి ఉంటే అప్పుడు బ్రతుకు చక్కబడుతుంది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక లాస్ట్ పద్యము, దీంతో మనము కంప్లీట్ చేసుకుంటాం మాస్టర్స్. ముక్కు మొగము చెక్కి మూర్తి పూజలు చేయ తొలుత చేయు కొసగు తొలగిబోదు మనసు నిలుప జనన మరణాలు దొరుకును కాళికాంబ హంస కాళికాంబ. ముక్కు మొగము చెక్కి అంటే ఒక శిల్పాన్ని తీసుకొచ్చారు, ఇంతకు ముందు చెప్పినట్టు దానికి ముక్కు ముఖము చెక్కారు. మూర్తి పూజలు చేయగా, మూర్తి పూజలు అంటే సాక్షాత్తు దైవమైన మనము మనల్ని మర్చిపోయి చైతన్య స్థితిలో కింద స్థితిలో ఉన్న ఆ మినరల్ కింగ్డమ్ అంటే ఈ యొక్క ఖనిజ సామ్రాజ్యంలో నుంచి ఒక రాయిని తీసుకొని వచ్చి ఆ రాయికి రూపం ఇచ్చి దాన్ని పూజిస్తున్నాము. ఆ యొక్క స్థితిలో మనం 4వ స్థితిలో ఉన్నాము, చైతన్య స్థితిలో. ఖనిజ యొక్క సంపదని ఖనిజ సామ్రాజ్యం నుంచి వచ్చి వృక్ష సామ్రాజ్యానికి వచ్చి వృక్ష సామ్రాజ్యం నుంచి మళ్ళీ మనము జంతు సామ్రాజ్యానికి వచ్చాము, జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యానికి వచ్చాము. మరి ఈ 4వ స్థలంలో ఉండే మానవ సామ్రాజ్యంలో ఉండే ఈ ఆత్మ, ఈ చైతన్యము దైవ సామ్రాజ్యానికి వెళ్ళాలి, అంటే 5వ సామ్రాజ్యానికి వెళ్ళాలి. అలా కాకుండా ఈ యొక్క మానవ చైతన్యము కింద అట్టడుగున ఉండే చైతన్యమైన ఖనిజ దాన్ని పట్టుకొని దానికి ముక్కు ముఖము చెక్కి ఇష్టం వచ్చిన రూపాలు చేసుకొని దానికి పూజ చేస్తున్నారు. తొలుత చేయు దొసగు తొలగిపోదు. ఈ రోజు చెక్కి ఈ రోజు పూజ చేస్తున్నావు, కానీ దీని వలన తొలుత అంటే ఇంతకు ముందు చేసిన కర్మలు, ఆ కర్మ ఫలితాలు పోవు కదా, అవి అలాగే ఉంటాయి కదా. ఈ రోజు నువ్వు పూజ చేస్తున్నావు, ఈ రోజు మొక్కుకుంటున్నావు, కానీ గతంలో చేసిన ఆ పాప కర్మలు, అనేక జన్మల్లో చేసిన పుణ్యకర్మలు అవి ఎక్కడికి పోతాయి, అవి తొలగవు అనేసి అంటున్నారు. మనసు నిలుప జనన మరణాలు తొలగును. అంటే ఎప్పుడైతే మనసును నిలుపుతామో, అంటే ఈ చంచలమైన మనసు ఒక దేవుడి తర్వాత ఇంకొక దేవుడు, ఒక రూపం తర్వాత ఇంకొక రూపము, ఒక పని తర్వాత ఇంకొక పని అనే ఒక కంటిన్యూస్ కర్మలో పడిపోయింది.
ఆలోచించేదానికి నీకు సమయము లేదు. ఆ బుద్ధి వికాసం కలగడానికి సమయం లేకుండా మనల్ని కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఎప్పుడు ఎంగేజ్ చేసింది ఈ మనసు. దానివల్ల ఏం చేయాలంటే, ఒక్కసారి మనం బుద్ధి వికసించాలంటే కొంచెం సేపు గమ్మునుండాలి. 24 గంటల్లో ఒక గంట సేపు గమ్మునుండాలి. అంటే ఆ మనసుకు పని చెప్పకూడదు. రకరకాలుగా ఆలోచించే ఆ మనసుని స్థిరపరచాలి అంటే ఒక గంట సేపు మనము ధ్యానం చేయాలి. మనసు నిలుప జనన మరణాలు దొలగును. అంటే ఈ యొక్క జనన మరణం అనే చక్రం నుంచి బయట రావాలంటే మనసును రోజుకు కొంతసేపు నిలిపితే మన యథార్థ స్థితి తెలుస్తుంది, ఆత్మరూపం తెలుస్తుంది. రూపరహితుడైన, గుణరహితుడైన, నామరహితుడైన మొత్తము ఏదైతే కారణం ఉందో ఆ మూల పురుషుడైన ఆ శుద్ధ చైతన్యాన్ని, ఆ జగన్మాతని మనం కలుసుకుంటాము. ఎప్పుడైతే ఆ సత్యలోకానికి మనం ప్రవేశిస్తామో మనకింక ఇదే ఆఖరి జన్మ అవుతుంది. ఇంకొక జన్మ అవసరం లేదు. చూడండి, మనసు నిలుప జనన మరణాలు దొలగును కాళికాంబ హంస కాళికాంబ. మరి ఇంత అద్భుతమైన పద్యాలు చక్కగా ఒక కాలజ్ఞానం రాశారు. ఆ కాలజ్ఞానాన్ని ఈ ప్రపంచమంతా పొగిడింది. అంతా ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుందని దాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. కానీ అదే సమాంతరంగా ఆత్మ జ్ఞానానికి సంబంధించిన భగవద్గీతకు సమానమైన ఇంకా మనకు ఏ 18 సూత్రాలు పట్టించారో దీనికి ఒక నిర్ధారణ కలిగించే విధంగా బ్రహ్మం గారు ఆ రోజే రాసి కాళికాంబ సప్తశతిని మనకు అందించారు. మరి మన యొక్క సౌభాగ్యం ఏంటంటే అది పత్రి సారు ఎంతో అందంగా, ఎంతో చక్కగా పాడి మనందరికి వినిపించి గురువాణి అనే బుక్ వచ్చింది. అది ఎలాగా ఆడియో రూపంలో 2 విభాగాలు ఉన్నాయి. టీఎంసీలో చూడండి, లేకపోతే యూట్యూబ్‌లో కొట్టి వినండి. సార్ ఎంత అద్భుతంగా పాడి దాన్ని మనకు వినిపించారు. మరి మహావతార్ బాబాజీ ఫౌండేషన్ ద్వారా మనము ఈరోజు ఈ యొక్క మొత్తము 39 పద్యాలని మనకు తెలిసిన విధంగా చేసుకున్నాం కాబట్టి, ఎవరికైతే మంచిగా అంటే పాట పాడాలని ఉంది అనే లోపల కోరిక ఉందో, ఆ కోరికని మీరు సాకారం చేసుకోవచ్చు. పీడీఎఫ్ చూసి, చదివి, ప్రాక్టీస్ చేసి చేసుకోవచ్చు. లేపోతే మీరు ఏ పని చేసుకున్నా, ఆ యొక్క దివ్యమైన, శ్రావ్యమైన పత్రిసారి యొక్క ఆ సంగీతంలో, ఆ గానంలో మీరు వింటూ గూడా చక్కగా ఆ మనసు అంటే కలుషితమైన మనసుల్ని మనము స్వచ్ఛమైన మనసుల్ని జేసుకోవాలి. మనసు నిలుపాలి. మనసు నిలిపితేనే మనకు ఆ జనన మరణాల నుంచి బయటకొస్తాము. మరి ఎంతో అద్భుతంగా మనకు ఈ యొక్క మార్గాన్ని ఇచ్చిన యాస్ట్రల్ మాస్టర్స్‌కి, అదేలాగా గురు పరంపరకి మొత్తము మనము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈరోజు సెషన్ కొంచెము తొందరగా ముగించాలని నేను కోరుకుంటున్నాను మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మాకు వీరబ్రహ్మేంద్రం గారి చరిత్ర మొత్తం అన్ని శ్లోకాలు ఆత్మకి సంబంధించి తను వీరబ్రహ్మేంద్రం గారు ఏం రాశారో అంత ఆత్మజ్ఞానం గురించి మొత్తం కూడా పూర్తిగా వివరించారు సార్. చాలా చక్కగా పద్యాలైనా చాలా బాగా పాడారు. వాటి తాత్పర్యం కూడా చాలా బాగా చెప్పారు సార్. ఇంకా తాత్పర్యమే కాదు, మన జీవితంలో మనము ఎలా దాన్ని అన్వయించుకోవాలి, ఎలా చేయాలి, ధ్యానమైన సాధన, మనము జ్ఞానము ఎలా పొందాలనేది బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఈ 4 రోజులు కూడా మాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. మీకు వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మాస్టర్స్ అందరూ ఒకసారి సార్కి క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్, ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించినందుకు. సార్ అయితే అలాగే వెంటనే ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంటే ముందు ధ్యానం చేసుకుందాం సార్. ఓకే మేడం. 3 to 5 minutes చేయించండి సార్. ఓకే. మాస్టర్స్ అందరూ చక్కటి ధ్యాన స్థితిలో కూర్చొని నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసను మాత్రమే గమనిద్దాం. ఎటువంటి నామము లేదు, ఎటువంటి రూపము లేదు, ఎటువంటి మంత్రము లేదు. శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో, బయటికి ఎలా వస్తుందో అది మాత్రమే గమనించండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి.
ఆలోచనలు వచ్చిన ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాస మీదకి ధ్యాస పెట్టాలి. నిరంతరం ఎరుకలో ఉండాలి మాస్టర్స్. శ్వాసని గమనించండి. ముక్కులోని గాలి లోపలికి ఎలా వెళ్తుంది, మరలా బయటికి ఎలా వస్తుంది, అది మాత్రమే గమనించండి. శ్వాసకు శ్వాసకు మధ్యలో చిన్న గ్యాప్ ఏర్పడుతుంది మాస్టర్. శ్వాస తీసుకున్నప్పటికీ మళ్ళీ శ్వాస వదిలేటప్పటికి చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. అది కూడా గమనించండి. అలా గమనించినట్టయితే మరింత శూన్యంలోకి వెళ్తాం మనము. నిరంతరంగా శ్వాస లోపలికి వెళ్తుంది, వస్తుంది, అది మాత్రమే గమనించండి. శ్వాస ద్వారా మీద ధ్యాస ద్వారా మాస్టర్స్. శ్వాస అనే గురువుని పట్టుకోండి. శ్వాస అనే గురువుని మనం పట్టుకున్నప్పుడు మనకు ఎటువంటి ఆలోచనలు కూడా రావు. సహజమైన సరళమైన శ్వాసని పట్టుకున్నప్పుడు ఆలోచనలు వచ్చిన వాటిని కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఇలా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస పెట్టి ఆ శ్వాస అనే గురువుని మనం పట్టుకున్నట్టయితే మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి మనలో ఉన్న ప్రాణనాళ గుండా ప్రవేశిస్తుంది మాస్టర్స్. మన ప్రతి ప్రాణనాడి గుండా మొత్తం ప్రవేశించి ప్రాణాలన్నీ ఏమైనా అడ్లున్నా, బ్లాకేజెస్ ఉన్నా, సరికాని ఆలోచనలు, బాధలు, భయాలు, కోపం, ద్వేషం అలాంటివి ఏవి ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అవుతాయి మాస్టర్స్. అప్పుడు మనం ఎంతో శక్తివంతంగా మారిపోతాము. మనం ఎనర్జీగా తయారైపోతాం అప్పుడు, ఎనర్జెటిక్గా. లాస్ట్ 2 minutes ఎవరు కళ్ళు తెరవద్దు మాస్టర్స్. శ్వాసని మాత్రమే గమనించండి. అలా మన విశ్వమయ ప్రాణశక్తిని మన బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి ప్రవేశించినప్పుడు మన శరీరం కూడా కొంత ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మెడ ముందుకు వెనక్కి ఉంచడము, ఇలా పడిపోతున్నట్టు అనిపించడము, శరీరం చాలా తేలికగా అనిపించడము, తేలిపోతున్నట్టు, చేతులలో మన స్కిన్ అంతా కూడా ఒక రకమైన వైబ్రేషన్స్ తో కూడా ఉంటుంది. అదంతా గమనించుకోండి. అన్నింటినీ గమనించడం మాత్రమే చేయగలరు, ఇంకా ఏం చేయొద్దు. ఏవైనా పెయిన్స్ వస్తున్నా ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ధ్యానం చేస్తున్నంతసేపు ఆ పెయిన్స్ ని భరిస్తే మనకు అక్కడ ఏమైనా బ్లాక్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి మాస్టర్స్. శ్వాసని మాత్రమే గమనించండి. లాస్ట్ 1 minute మాస్టర్స్.
మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. ఎవరు కళ్ళు తిరగొద్దు. మెల్లగా మన 2 అరచేతుల్లో విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతుల్లో చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకున్నాము. మాస్టర్స్ సార్ చెప్పిన క్లాస్ పైన ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. రవికుమార్ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు శ్లోకాల్లో ఒకటి వేరు రకాలుగా దేవతామూర్తులు రూపకల్పన చేసి మనం వాటిని ఆరాధిస్తున్నామని సార్ పాయింట్ వచ్చింది. ఈ శ్లోకాలు ఒక్కొక్క నరసింహస్వామి మీద, ఆంజనేయుడి మీద, దుర్గా మీద ఈ శ్లోకం చదివితే ఇది వస్తుంది, ఈ శ్లోకం చదివితే ఈ కోరికలు నెరవేరుతాయి, ఈ శ్లోకం చేస్తే ధైర్య సాహసాలు వస్తాయి అని రకరకాల, అంటే తెల్లవారి నుండి రాత్రి వరకు ఆ శ్లోకాలన్నీ చదివినా సరే మనకు సమయం సరిపోతుంది. ఇవన్నీ కాకుండా ఏ విధంగా మనం ఉద్ధరించుకోవాలి దాని గురించి చెప్పండి సార్. మనసు నిలుప బ్రతుకు చెక్కబడును అన్నారు సార్. మనసు నిలుప, ఈ డిఫరెంట్ డైమెన్షన్స్, ఈ డిఫరెంట్ ఆలోచనలు ఇచ్చేది మనసు. అంటే పక్కదారి తప్పించేది మనసు యొక్క పని. పక్కదారి తప్పకుండా ఉండాలంటే బుద్ధిని పట్టుకోవాలి మనం. ఆ బుద్ధిని కూడా దాటితే అప్పుడు ఆత్మ దొరుకుతుంది. ఆత్మ ఏం చెప్తుందంటే సర్వాంతర్యామి నేను, అంతటా ఉండేది నేను. ఏ రూపం, డాక్టర్గా పుట్టాలి అనుకున్నప్పుడు ఆ డాక్టర్ సిలబస్ తీసుకుంటాడు, వైట్ కోట్ వేసుకుంటాడు. వకీలుగా రావాలనుకున్నప్పుడు ఆ వకీలుకి సంబంధించిన సబ్జెక్ట్ తెచ్చుకుంటాడు, నల్ల కోట్ వేసుకుంటాడు. అంటే ఆ శరీరము అనేది కోటు, కానీ లోపల ఉండే ఆత్మ ఒకటే. రోజుకు ఒక డ్రెస్ వేసుకుంటాము, డ్రెస్సులను చూసి మనల్ని మన సొంత వాళ్ళు గుర్తుపట్టరు. మన ఫేస్ని, మన వాక్కుని, మన వ్యవహారాన్ని చూసి గుర్తుపడతారు. అది ఆత్మ గుర్తుపట్టేది. కానీ మనసు ఏం చేస్తుందంటే ఎంత అందమైన డ్రెస్ వేసుకున్నారు, ఎంత ఖరీదైన డ్రెస్ వేసుకున్నారు, మేకప్ ఎంత వేసుకున్నారు అనే ఈ బాహ్యానికి చూపిస్తుంది, మనల్ని సత్యం నుంచి డీవియేట్ చేస్తుంది. ఈ రకరకాల కర్మకాండలు ఏవైతే పెట్టారో ఇది మనసు సృష్టించిన ఒక షడ్యంత్రము. అవన్నీ మనసు సృష్టించింది, వాళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానులు ఈ భూమి మీదకి వస్తారో వాళ్ళు మాయకు లోబడరు కాబట్టి ఉన్నదున్నట్టు సత్యాన్ని అలాగే చెప్తారు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, అన్నిటికీ మూలం నేను, నా నుంచే సర్వ సృష్టి కూడా ప్రారంభమైంది. తర్వాత సమయం వచ్చినప్పుడు, అంటే అధర్మము పెరిగినప్పుడు ఇవన్నీ కూడా నాలోనే లయమైపోతాయి. కర్త కర్మ క్రియ అంతా నేనే, చేసేవాడు చేయించే అంతా నేనే అంటున్నప్పుడు ఆ ఒక్కదాని మీద దృష్టి లేకుండా ఈ మనసు మళ్ళీ మనల్ని పరిపరి విధాలుగా ఉండేది ఒకే శ్లోకమే. ఆ శ్లోకానికి ఎన్ని అర్థాలు తీసుకుంటుందో, ఎన్ని జీవితాలు తీసుకుంటుందో. కనీసం మనిషి సగటున 400 జన్మలు ఎత్తాడు సత్యాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత రావడానికి. 400 జన్మలు. అంటే ఈ 400 జన్మలు ఎవరు ఆడిస్తున్నారు? మనసు ఆడిస్తుంది. సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనసు జోలికి వెళ్ళము. 400 జన్మలు అయిన తర్వాత ఇంకా చాలనైనా ఈ నాటకము, ఈ నాటకానికి ముగింపు పలుకుదామన్నప్పుడు అప్పుడు మనం బుద్ధి దగ్గరికి వెళ్తాము. ఆ బుద్ధి దగ్గర నుంచి మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాము, హనుమంతుడి దగ్గరికి వెళ్తాము. అక్కడ మనము శ్వాసను పట్టుకుంటాము, శ్వాస పుత్రుడు అవుతాము. ఎప్పుడైతే శ్వాస పుత్రుడు అవుతామో ఆ శ్వాసలో పరాకాష్ఠ చెందిన తర్వాత రాముడే పరమాత్మ, ఆత్మ రాముడు. ఆ ఆత్మారాముడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు ఇలాగ హృదయాన్ని, ఈ యొక్క చర్మాన్ని ఇలా చీల్చి లోపల ఉండే హృదయాన్ని చూపిస్తారు. మనసు కాదు హృదయాన్ని చూపిస్తారు హనుమంతుడు. ఎక్కడున్నారు సీతారాములు అంటే నా లోపల ఉన్నారు కదా, మీ లోపల ఉన్నారు కదా.
ఆ సత్యాన్ని మనం పట్టుకోము. మరి ఆ బొమ్మను మళ్ళీ గుడిలో పెట్టేసి అదే ఆంజనేయుని మళ్ళీ మనం పూజ చేస్తాం. అంటే మనసు చూడండి, మీకు సత్యాన్ని చూపిస్తుంది, వెంటనే ఆ మాయ కమ్ముకుంటుంది. కృష్ణ భగవానుడు చెప్తాడు, నేను సృష్టించిన దీంట్లో 8 రకాలుగా నా మాయ ప్రబలుతుంది. పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనే ఈ 8 విధాలుగా నా మాయ ప్రబలి ఉంటుంది. ఈ మాయని ఛేదించి నన్ను చేరుకుంటే అప్పుడు నువ్వు సత్యలోకానికి వస్తావు. భగవద్గీతలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈ నరులు ఏం చేస్తారంటే ఈ కోరికల కోసము, ఇంకేదేదో కోసము మనసు వెంట పడుతూనే ఉంటాడు. అది సహజమే, అది ఏమి తప్పు కాదు. కానీ వాడు ఆ పడి లేచి అనుభవాలు వచ్చిన తర్వాత క్రమక్రమంగా శూద్రుండే విప్రుండవు కాళికాంబ హంస కాళికాంబ. 1వ క్లాసు వాడే కొన్ని సంవత్సరాల తర్వాత పీజీ చేసి అదే స్కూల్కి, అదే కాలేజీకి, అదే యూనివర్సిటీకి డీన్ అవుతాడు. వాడే ఆ కాలక్రమంలో అన్ని నేర్చుకుంటాడు. ఆ యూనివర్సిటీకి వాడే ప్రొఫెసర్ అవుతాడు. వాడే మళ్ళీ అతడు చివరికి ఇంకొక యూనివర్సిటీని స్థాపించే స్థాయికి ఎదుగుతాడు. అదే ఆత్మ చైతన్యము. వాడు మళ్ళీ ఒక కొత్త యూనివర్సిటీని క్రియేట్ చేస్తాడు. అంటే కొత్త లోకాన్ని క్రియేట్ చేసే బ్రహ్మగా తయారవుతాడు. సో ఇక్కడ ఎక్కడ తప్పు లేదు, నేర్చుకునే దాంట్లో తప్పులు ఉంటాయి, అంతవరకే వాడి పరిమితము. సో రాబోయే కాలంలో అందరూ ఆత్మజ్ఞానులు అవుతారు కాబట్టి ధ్యానం చేస్తారు. ధ్యానం చేసి ఆత్మను తెలుసుకుంటారు. అప్పుడు మనసు పని ఉండదు, మనోశక్తి పని చేస్తుంది. చంచలమైన మనసు కాకుండా ఏకాగ్రతంలో ఉండే ఆ మనసు అంటే హనుమంతుడు పనిచేస్తాడు, కోతులు పనిచేయవు. మరి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ సార్, క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకరికి ఏమైనా అవకాశం ఇద్దామా సార్? మేడం 7 o'clock వరకు పర్లేదు. ఓకే, ఓకే సార్. మాస్టర్స్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా సార్ చెప్పిన వాటిపైన? బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఆధ్యాత్మికత అంటే సంసార బాధ్యతలు వదలడం కాదు. ఎందుకు మేడం చెప్తానంటే మాకు 7:30కి నీళ్లు బంద్ అవుతాయి. సో మనము మేడం ఇంతకుముందు చూశారు మీరు, ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నారు. ఏమీ తప్పు కాదు, ఆత్మస్థితిలో ఏది తప్పు కాదు, అన్ని నేర్చుకోవడమే. ఆ సమయాన్ని మనము కామన్ సెన్స్ తో, ప్రజ్ఞతో ఉపయోగించుకోవాలి. నీలాగా నువ్వే బతకాలి, నాలాగా నేనే బతకాలి. నిన్ను చూసి నేను కాపీ కొట్టకూడదు, నన్ను చూసి అంటే పరధర్మం ఎంత బాగున్నా ఆ పరధర్మంలో దూరకూడదు. నీ ధర్మం ఎంత కష్టమైనా నీ ధర్మంలో నువ్వు ఉండాలి. నీకు ఎవరు శబాషి చెప్పరు ఇక్కడ. పైకి వెళ్ళాక నీ శబాషి నువ్వే చెప్పుకోవాలి. అంటే నీ జీవితాన్ని నువ్వు చక్కగా హ్యాపీగా మ్యాచ్ చూసాం, ఎంత అద్భుతంగా నిద్రపోయేశాను, మిస్ అయింది ఏం కాదు, మీకు చెప్పుకుంటాను, మీరు అర్థం చేసుకుంటారు కదా. 5 నిమిషాలు ఎక్కువ నిద్రపోయేశాను మేడం అని. ఈ రోజు ఆ తప్పు చేశానా? లేదు. 5:30కి లేచేసాను, చక్కగా రెడీ అయినా, ముందుగానే వచ్చేసాను. పొరపాట్లు జరుగుతాయి, కానీ పిల్లల్ని ఆ పొరపాటే చెప్పకూడదు మనం. రేపు ఒక అవకాశం ముందునైనా రేపు కొంచెం ముందుగా లేయి. అంతేగాని నువ్వు వేస్ట్రా, నువ్వు ఎందుకు పనికిరావమ్మా, నీకన్నా వాళ్ళు బాగా చదువుతున్నారు, నీకన్నా వాళ్ళు బాగా ఉద్యోగం చేస్తున్నారు, నీకన్నా వాళ్ళు బాగా మేకప్ వేసుకుంటున్నారంటే మనకి ఏ రైటు లేదు. ఒకరి ఆంతరికంగా వారి పిల్లలైనా సరే వాళ్ళు గురువులు, పిల్లలు గురువులు. సో అదే మాస్టర్స్, అడగండి ఎవరన్నా అడిగేట్టుకుంటే ఒక ప్రశ్న. మేడం లలిత మేడం మాట్లాడండి మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా అద్భుతంగా జరిగింది. 4 రోజులు స్వాధ్యాయము, బ్రహ్మంగారి చరిత్ర, శ్లోకాలు కానీ అవన్నీ చాలా, మీరు యొక్క ఇలా డౌట్స్ క్లియర్ చేయడం కానీ ప్రతి విషయము కూడా చాలా అద్భుతంగా జరిగింది సార్. ఈ 4 రోజులు కూడా చాలా అమృత తుల్యంగా ఉంది మా అందరికీ కూడా. అంత అద్భుతము, మీ సమయాన్ని కేటాయించారు మాకు. ఇలాగే ముందు సెషన్స్ లో కూడా మంచి మంచి క్లాసులు మీ దగ్గర నుంచి రావాలని, అలాగే మీకు వీలైతే నైట్ సెషన్ లో కూడా మాకు క్లాసులు అందించాలని కోరుకుంటున్నాం సార్. మా తరపున, మహావతార్ ఫౌండేషన్ తరపున ఇంత చక్కటి క్లాస్ ఇచ్చినందుకు మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారు, మీ నెంబరు నిన్న నేను ఫార్వర్డ్ చేశాను పిరమిడ్ ఛానల్ అమెరికా వాళ్ళు గాయత్రి మేడం కి, మరి జగన్నాథం గారికి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ వినాలి అని చెప్తే
నా దగ్గర మీ నెంబర్ ఉంది కాబట్టి నేను మహావతార్ ఫౌండేషన్ లలిత మేడం గారికి ఇస్తాను. ఆ మేడం లింకులు ఉంటాయి. సో మీరు ఈ 39 కూడా మీరు మళ్ళీ వినొచ్చు అనేసి ఆ అమెరికన్ మాస్టర్లకి ఇవ్వడం జరిగింది మేడం. ఎస్ సార్, ఎస్ సార్. ఆ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మేడం. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు 4 రోజుల నుంచి అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ 217 ఉందిగా మాస్టర్, మీరు ఒకరు మాట్లాడండి, ఏం చేసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను చేతిలో వేళ్ళు పెట్టుకోలేను సార్. ఒక హ్యాండ్ లేదు సార్ నాకు. ఓకే. ఏ ముద్ర ఇప్పుడు రైట్ హ్యాండ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ లేదు సార్. ఓకే. మరి ఇప్పుడు ధ్యాన ముద్ర పెట్టుకోవచ్చు సార్? బటన్ వేళ్ళు, చూపుడు వేళ్ళు. సార్ ఇది మొత్తము కూడాను అంటే దేహానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మకు సంబంధించింది. మీరు అనుకున్నారు అనుకోండి లోపల నాకు 2 చేతులు ఉన్నాయి అని, జస్ట్ ఆ చేతులు ఉందే దాన్ని ఒళ్ళో పెట్టుకోండి. మీ రైట్ హ్యాండ్ అన్నారు, ఒళ్ళో పెట్టుకోండి. ఇంకొక చెయ్యి నాకు ఉంది నా మనసు అయితే పరిపరి విధాలు వెళ్ళిందో ఆ మనోశక్తితోనే ఇంకొక చేతిని క్రియేట్ చేసుకొని 2 చేతులు ఉన్నట్టు అనుకోండి. అది వైకల్పం కాదు. మీరు అనుకోండి నాకు 2 చేతులు ఉన్నాయి, 2 చేతులను ఇలాగా చేతుల్లో వెళ్ళి పెట్టుకొని నేను శ్వాస మీద ధ్యాస పెడుతున్నా. మన ఏం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ఈ శరీరం ఎట్టున్నా మనకు సంబంధం లేదు. ఉన్నట్టు మీరు అలా 2 చేతులు పెట్టుకొని అలాగా మీరు ఆ శ్వాసను గమనించండి. శ్వాసను గమనించినప్పుడు ఆటోమేటిక్ గా మీకు అన్ని మీ దగ్గరికే వస్తాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా అవతార్ ఫౌండేషన్ తరపున, మా అందరి తరపున, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి తరపున మీ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ అందరు ఒకసారి సార్కి క్లాప్స్ చేసుకుందాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.